అందరికీ వందనాలు. ఈరోజు మనం కీర్తన గ్రంథము 7వ కీర్తనను మనం ధ్యానం చేసుకుందాం. ఈ 7వ కీర్తనలో 17 వాక్యాలున్నాయి. ఈ 17 వాక్యాలను మనము 3 భాగాలుగా చేసుకుందాం. 1-2 వచనాలు దావీదు దేవుని దగ్గరికి వస్తున్నాడు. 3-7 వచనాలు దావీదు తన న్యాయ ప్రవర్తన గురించి దేవునితో చెప్తున్నాడు. 8-17 వచనాలలో న్యాయం తీర్చమని దావీదు దేవునితో మనవి చేసుకుంటున్నాడు. ఏ విషయాలలో దావీదు దేవుని దగ్గర న్యాయం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 7వ కీర్తన మనకు తెలియజేస్తుంది. 7వ కీర్తన అంతయు న్యాయం గురించి, దేవుడు న్యాయం తీర్చేవాడని చెప్పి 7వ కీర్తన మనకు తెలియజేస్తుంది. 1-2 వచనాలు చూసినట్లయితే దావీదు దేవుని దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు, ఏమని వస్తున్నాడు చదువుదాం. మొదటి 2 వచనాలలో యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడు ఎవడు లేకపోగా వారు సింహం వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము అని చెప్పి దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దావీదును కొంతమంది తరుముచున్నారు. తరుమువారి చేతుల నుండి ఎవరైనా సహాయం చేస్తారని చెప్పి ఎదురు చూస్తుండగా సహాయం చేసే వారు లేక ఏం చేస్తున్నారంటే వారి చేతుల్లోనే తప్పించమని దేవుని ఆశ్రయిస్తున్నాడు. కొన్నిసార్లు మనకు సహాయం చేసేవారు ఉండరు. పైగా వారే మనకు వ్యతిరేకంగా తిరిగి మనల్ని హింసించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించుకొని ఈ మొదటి 2 వాక్యాల్లో రాయబడి ఉంది. 3-7 వరకు దావీదు తన ప్రవర్తన గురించి దేవునితో చెప్తున్నాడు. తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన యెడల, అనగా నా చేత పాపము జరిగిన యెడల, నాతో సమాధానంగా ఉండిన వారికి నేను కీడు చేసిన యెడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొరకనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్మిత్తముగా నన్ను బాధించు వారిని నేను రక్షించితిని గదా. యెహోవా, కోపం తెచ్చుకుని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము నడుచుటకెళ్ళెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నువ్వు నియమించి ఉన్నావు గదా. జనములు సమూహంగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము అని చెప్పి దావీదు తన న్యాయ ప్రవర్తన చేస్తున్నాడు. దావీదు అంటున్నాడు, నా ద్వారా పాపం చేస్తే నన్ను శిక్షించు. నాతో మంచిగా ఉన్న వారికి నేను కీడు చేస్తే నన్ను శిక్షించు. నా శత్రువులు నా చేతికి నన్ను అప్పగించు. కానీ నేను ఇవన్నీ ఏమి చేయలేదు. అయినప్పటికీ వారు నన్ను తరుముతున్నారు. నేను ఎవరికి కీడు చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, నేను ఎవరిని మోసం చేయలేదు. నా బ్రతికేదో నేను బ్రతుకుతున్నాను. అయితే కొందరు ఏం చేస్తున్నారు, నన్ను తరుముతున్నారు. ఒకవేళ వారికి నేను అన్యాయం చేసి ఉంటే వారి కీడుకు నన్ను అప్పగించు. కానీ నా ద్వారా ఏ అన్యాయం చేయలేదు, నా ద్వారా ఏ పాపం జరగలేదు. అయినప్పటికీ కారణం లేకుండానే వారందరూ నా మీద పగపడుతున్నారు. వారందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా ప్రవర్తనను చూడు ప్రభువా, అది నీ దృష్టికి అనుకూలంగా అయితే నాకు న్యాయం చేయి. నేను చేసింది తప్పైతే ప్రభువా నన్ను శిక్షించు అని చెప్పి దేవునికి తన ప్రవర్తన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కొన్నిసార్లు మనము సమాధానంగా ఉండను, కొన్నిసార్లు మనం ఏ పాపం చేయకపోయినాను, కొన్నిసార్లు మనం దేవునికి భయపడి యథార్థంగా బ్రతుకుతున్నాను. కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు శ్రమలు కలుగుతాయి, నిందలు కలుగుతాయి, అవమానాలు కలుగుతాయి. కొంతమంది మనల్ని తరుముతూ ఉంటారు. అయితే మన ప్రవర్తన గురించి మనం దేవుని సన్నిధికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం దేవుని భయం కలిగి బ్రతికినను, మనం అందరితో సమాధానంగా ఉన్నాను, మనం వాక్య ప్రకారం జీవిస్తున్నాను, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతున్నప్పటికీ విరోధి అయిన సాతాను ప్రజలు చాలా మంది ఉంటారు. అవి దేవునికి విరోధమైన వారు. కాబట్టి దేవుని పనులంటే సాతానికి నచ్చవు, వారి సమాజానికి నచ్చవు. కనుక వాళ్ళు ఎప్పుడు దేవుని యందు భయభక్తులుగా వారిని ఏ కీడు చేద్దామని చెప్పి ఎదురు చూస్తూనే ఉంటారు. అలాంటి వారిని ఉద్దేశించుకొని దావీదు భక్తుడు తన జీవితాన్ని ముందు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. 8-17 వాక్యాలను చూసినట్లయితే న్యాయం తీర్చమని దేవుని బ్రతిలాడుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు అంటున్నాడు. ప్రభువా, నీ నీతిని బట్టి, నీవు న్యాయం బట్టి నాకు తీర్పు తీర్చు అని చెప్పి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు. ఎందుకంటే హృదయములను అంతరింద్రములను పరిశీలించు నీతి గల దేవా అని చెప్పి అంటున్నాడు. దేవుడు మన హృదయములను, మన అంతరింద్రములను పరిశీలించగల దేవుడు. మనల్ని మనం నీతిమంతులుగా చూపించినంత మాత్రాన దేవుడు న్యాయం చేయడం కదా. మన హృదయం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది అని చెప్పి మన హృదయంలో ఉన్నదంతే తెలుసుకొని, మన ఆలోచనలో ఉన్నదంతే తెలుసుకొని ఆయన న్యాయం చేస్తాడు. చూడండి 10వ వచనం రాయబడింది. దుష్టుల చెడుతనము మానుపము. చెడుతనం అనేది దుష్టుల ద్వారా జరుగుతుంది. చెడు అనేది దుష్టుల నుండే వస్తుంది. కాబట్టి దుష్టుడు పాపమును వాడుకుంటాడు. నీతి గల వారిని స్థిరపరచుము. జదాద హృదయాలను రక్షించు దేవుడే నా కీడమును మోయివాడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరికి రక్షకుడిగా ఉంటాడంటే నీతి గల వారికి తోడుగా ఉంటాడు. యథార్థమైన హృదయం కలిగి జీవించే వారికి దేవుడు తోడుగా ఉంటాడు. ఆ దేవుడే నా దేవుడు అని చెప్పి దావీదు అంటున్నాడు. న్యాయం బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడే దేవుడు. దేవుని తీర్పు ఎలా ఉంటుందంటే న్యాయమును బట్టి. ఎందుకంటే ఆయన న్యాయం తీర్చే దేవుడు కాబట్టి న్యాయం బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రతిదినము కోపపడతాడు. దేవునికి కోపం ఉంటుంది. ప్రేమ ఎంత ఉంటుందో దేవునికి కోపం కూడా ఉంటుంది. ఆ కోపంలో దేవుడు ఏం చేస్తాడంటే, ఒకడు మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లును ఎక్కుపట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా,
దేవుడు ఎన్నిసార్లు మనకు హెచ్చరిక చేసినా మనం మారకపోతే దేవుడు ఏం చేస్తాడంటే తన ఖడ్గమును పదును పెడతాడు, తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరుస్తాడు. ఇక్కడ ఖడ్గం అంటే ఖడ్గం అని కాదు, కత్తి అని కాదు, కానీ అతడు మనకు బుద్ధి వచ్చినట్లు దేవుడు ఏం చేస్తాడంటే తన పరిస్థితులను బట్టి మనకు శ్రమను కలగజేస్తాడు. పరిస్థితులను బట్టి దేవుడు మనకు బుద్ధిని ఇస్తాడు. కాబట్టి తన ఖడ్గమును పదును పెడతాడు, తన విల్లును ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరుస్తాడు. వాని కొరకు మరణ సాధనలను సిద్ధపరిచి ఉన్నాడు, తన అంబులను అగ్ని బాణములుగా చేసుకుని ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా మారకపోతే, ఎన్నిసార్లు చెప్పినా మనలో మార్పు రావాలనే ఉద్దేశం ఆలోచన లేకపోతే మనకు కీడు చేసే పరిస్థితులను దేవుడు ఎదుర్పాటు చేస్తాడని చెప్పి దీని వాక్యం చెప్తుంది. ఎందుకంటే పాపము కనుటకు వాడు ప్రసవేదన పడుతున్నాడు, చేటును గర్భము ధరించిన వాడై అబద్ధమును కనుచున్నాడు. ఇక్కడ చూడండి, పాపము చేయడానికి ప్రయాసపడుతున్నాడట, పాపము చేయడానికి పరిగెడుతున్నాడట, పాపము చేయడానికి అనేకమైన మార్గములను వెతుకుతున్నాడట. అందుకే దేవుడు మరణ సాధములను, అందుకే వాడి మార్గంలో దేవుడు కీడులను ప్రమాదములను పెడతాడు దేవుడు కదా. ఎందుకంటే వాడు నశించుకోవాలని కాదు, కానీ ఇంకోసారి అలాంటి కీడులు పాపములు చేయకుండా బుద్ధి రావాలని చెప్పి వాడి మార్గములను శ్రమలోనికి నడిపిస్తాడు. వాడు చేటును గర్భము ధరించిన అబద్ధము కని ఉన్నాడు, వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసి ఉన్నాడు, తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను. వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును, వాడు యోచించిన బలాత్కారం వాని నడి నెత్తి మీదనే పడును. దేవుడు ఏ విధంగా న్యాయం తీరుస్తాడు, దేవుడు న్యాయం విధించే పద్ధతి ఏంటిదో ఈ 15-16 వాక్యాలు ఉంది. దుష్టుడు ఏం చేస్తాడంట, గుంటలు త్రవ్వుతా ఉంటాడు, మనుషులను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే న్యాయం తీర్చే దేవుడు ఏ దుష్టుడు ఏమి చేసి ప్రజలను పడేయాలనుకుంటాడో అదే గుంటను అతడు పడిపోయేటట్టు చేస్తాడు. వాడు ఏ విధంగా ఆలోచిస్తాడో అదే ఆలోచన తిరిగి దేవుడు వారి మీదకే వచ్చేటట్టు చేస్తాడు. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదకే దేవుడు చేస్తాడు. దేవుడు నువ్వు ఎంత చెడ్డ ఆలోచన చేస్తావో, ఎంత వ్యతిరేకంగా చేస్తావో ఆ ఆలోచన ప్రతిఫలం ఖచ్చితంగా నీ మీదకి వస్తుంది. నువ్వు ఆలోచించిన విషయంలో నిన్ను పడేస్తాడు దేవుడు. అలా చేస్తాడు అంతే. నువ్వు కీడు చేయాలనుకున్నావు అనుకో, ఆ కీడు నీ మీదకి వచ్చేటట్టు చేస్తాడు. ఒకరికి అన్యాయం చేయాలనుకున్నావు అనుకో, ఆ అన్యాయంలో నువ్వే పడిపోయేటట్టు చేస్తాడు దేవుడు. అలా చేస్తాడు. అలా చేస్తేనే అది న్యాయం. ఎందుకంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతిలో జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి, పాపము నెరవేర్చడానికి నువ్వు ప్రసవేదన పడుతున్నావు కాబట్టి, ఖచ్చితంగా నీవు ఆలోచించిన చెడ్డ క్రియల ప్రతిఫలము మొదటగా నీ మీదకే వస్తుంది. దేవుడు అలా చేస్తాడని ఖచ్చితంగా జరుగుతుంది. బైబిల్ అలాగూ తప్పుడు ఆలోచన చేసి ఆ తప్పుడు ఆలోచనలో పడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. తన భక్తులకు కీడు చేయాలనుకున్న వారే కీడులో పడిపోయారు. తన భక్తులను చంపాలనుకున్న వారు మొదట వారే చనిపోయారు. తన భక్తులకు శ్రమను కలుగజేయాలనుకున్న వారు దేవుడు వారిని ఫస్ట్ అదే శ్రమలో పడవేశారు. కాబట్టి జ్ఞాపకం చేసుకో, నీవు ఏ కీడు చేయాలని ఆలోచిస్తావో దేవుడు మొదటగా అదే కీడులో నేను పడవేటట్టు చేస్తాడు. అంతే, ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అలాగే దేవుడు న్యాయం తీరుస్తాడు. 17వ వాక్యంలో రాయబడింది, యెహోవా న్యాయం విధించువాడవని నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదని. దేవుడు జ్ఞాపకం చేసుకో, న్యాయం తీర్చే దేవుడు పరలోకమందు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఒక విషయం జ్ఞాపకం చేసుకో, పాపం చేసినప్పుడు నీకు ఎంత సంతోషం కలుగుతుందో దేవుడు న్యాయం తీర్చినప్పుడు నీకు మరింత దుఃఖం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే పాపం అంటే నీకు ఎంత చీపిగా ఉంది చేసావో అదే దానికి పర్యవసానం న్యాయం విధించినప్పుడు దేవుడు అంత అక్షేదం నీకు అనుగ్రహిస్తాడు. వీళ్ళ జ్ఞాపకం చేసుకో, న్యాయం విధించే దేవుడు ఉన్నాడు. ఈ వాక్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ తప్పుడు ఆలోచన చేస్తావో మొట్టమొదటి నేను దాంట్లో పడేస్తాను ఖచ్చితం. నువ్వు ఏ కీడు ప్రయత్నం చేస్తావు అనుకుంటావో ఖచ్చితంగా చేస్తావు. నీ పొరుగు వారికి ఏ విధంగా హాని చేయాలనుకుంటావో అదే హాని, అదే రీతి, అదే పద్ధతిలో నిన్ను పడివేయడానికి దేవుడు మనుషులు రెడీ చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు దేవునికి విరోధంగా లేచినట్లయితే నీకు విరోధంగా లేచేటట్లు దేవుడు తన ప్రజలను కూడా లేపుతాడు. ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి నీ ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, నీ ఉద్దేశం కరెక్ట్గా ఉండాలి, నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉండి న్యాయం తీరుస్తాడని వాక్యం చేస్తుంది. భేదం లేదు. భక్తుడైనా, భక్తిహీనుడైనా, పాపి అయినా, నీతిమంతుడైనా దేవుడు ఎవరినైనా సరే తన న్యాయం బట్టి తీర్పు తీరుస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనం యథార్థ ప్రవర్తన కలిగి ఉంటే యథార్థమైన తీర్పు తీరుస్తాడు. మనం అక్రమమైన ప్రవర్తన కలిగి ఉంటే అక్రమమైన రీతిలోనే దేవుడు మనకు బుద్ధి చెప్తాడని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా చేస్తున్నాడు. కాబట్టి మనం న్యాయ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు దావీదు ఏ రీతికి అయితే దేవునికి తన ప్రవర్తన గురించి చెప్తున్నాడు, నీవు కూడా అలా ప్రవర్తించి ఒకవేళ నువ్వు మంచిగా బ్రతికినా నీకు కీడు చేయాలనుకుంటున్నారో వారికి కూడా దేవుడు ఖచ్చితంగా కీడు చేస్తాడు. కొద్ది ఆలస్యం కావచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు దుఃఖపడుతున్నా నీవు ఒకరోజు దేవుడు న్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా సంతోషిస్తావు. ఇప్పుడు సంతోషిస్తున్నా నీవు దేవుడు న్యాయం చేసినప్పుడు ఖచ్చితంగా దుఃఖపడతావు. ఎందుకంటే పాప మార్గాన్ని కోరుకున్నావు కాబట్టి పాప మార్గం దగ్గర ప్రతిఫలమే దేవునికి ఇస్తాడు. నీతి మార్గాన్ని కోరుకుంటే నీతి మార్గం దగ్గర దేవుడు న్యాయము తీరుస్తాడని చెప్పి ఈ 7వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. రేపటి దినం మనం 8వ కీర్తనను ధ్యానించబోతున్నాం. ఆమేన్.